హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి ఎయిర్ కూలర్ గురించి కొన్ని యూస్ఫుల్ టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అసలుకి సమ్మర్ అయితే ఫుల్ ఉంది కదండి, ఎండలు బగబగమంటున్నాయి. ఈ ఎండలకి నైట్లు అయితే అస్సలు నిద్ర పట్టట్లేదు కదా. ఏసీ ఉన్న వాళ్ళకైతే ఏం పర్వాలేదు, కానీ కూలర్స్ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది చల్లగా గాలి వచ్చినా కూడా చర్మం పైన జిడ్డుగా పడుతుంది అని చెప్పేసి కొంతమంది అయితే వేసుకోరు. కానీ అలా కాకుండా మనం కూలర్ వేసుకున్నా కూడా చల్లగా గాలి తోలుతూ ఇంకా చర్మం పైన జిడ్డు అనేది ఏర్పడకుండా ఉండాలంటే ఏమేం చెయ్యాలనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి దాని గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంక ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎయిర్ కూలర్స్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, ఎక్కడ పెడితే ఇది మంచిగా చల్లగా గాలి వస్తుంది, ఇంకా ఏ విధంగా క్లీన్ చేయాలి అనేది కొన్ని టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి కూలర్స్ ఉన్న వాళ్ళందరికీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇది బాగా జిడ్డు పడుతుందనే కదా. అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. అదేంటంటే, మీరు ఈ కూలర్ వేసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు విండో పక్కన కానీ లేదంటే బ్యాక్ సైడ్ అంటే విండో బయట కానీ ఖచ్చితంగా పెట్టండి. పెట్టిన తర్వాత ఇంట్లో ఏవేవైతే విండోస్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఓపెన్ చేసుకొని ఉంచండి. అప్పుడు అందులో ఉండే తేమంతా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి జిడ్డు అనేది పట్టకుండా ఉంటుంది. అలా కాకుండా మనం కూలర్ వేసేసాం కదా అని చెప్పేసి డోర్స్ అన్ని క్లోజ్ చేసుకున్నాం అనుకో, ఖచ్చితంగా జిడ్డు అనేది బాగా పడుతుంది. అప్పుడు మనకి కూలర్ వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే అలా చేయకండి. మీరు కూలర్స్ ని లోపల పెట్టినా లేదంటే బయట పెట్టినా కూడా ఖచ్చితంగా విండోస్ అన్ని ఓపెన్ చేసుకునే పడుకోండి. అప్పుడు మీకు ఫ్రెష్ గాలి అనేది బయట నుంచి కూడా వస్తుంది కాబట్టి మీ చర్మం అనేది జిగుడు పట్టకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. మీరు కంపల్సరీగా ఒకసారి యూజ్ చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గా ఈ కూలర్స్ ని మనం ఈ ఎండాకాలంలో యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని రోజులకి స్మెల్ అనేది వస్తుందండి. నీచు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది పాటించండి. అదేంటంటే, రూమ్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదండి, అవి కానీ లేదంటే కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ మనం బట్టలకి యూజ్ చేసుకునే కంఫర్ట్, అది కానీ లేదంటే డెటాల్ ఉంటుంది కదా, డెటాల్ మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ డెటాల్ కానీ లేదంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదా, వాటిని కానీ మనం వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్లో కలిపేసేయండి. అప్పుడు మీకు ఆ నీచు స్మెల్ అనేది రాకుండా రూమ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, ఇంకా చాలా మంచి సువాసన కూడా వస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి, ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. నేనైతే ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ లేదంటే కంఫర్ట్ కానీ యూజ్ చేస్తానండి. సో నాకు ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్, ఇంకా స్మెల్ అనేది లేకుండా చాలా మంచిగా వస్తుంది. సో మీరు కూడా దీన్ని ట్రై చేయండి, ఆ స్మెల్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి, మీరు కూలర్లో వాటర్ పోస్తూ ఉంటారు కదా, ఆ వాటర్ని అట్లీస్ట్ ఒక 4-5 డేస్ కన్నా చేంజ్ చేస్తూ ఉండండి. అప్పుడు స్మెల్ అనేది కూడా లేకుండా ఇంకా ఆ వాటర్ అనేవి కూడా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మనకి ఫ్రెష్ గాలి అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఆ వాటర్ని అలానే మనం వారాల తరబడి ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా కూడా ఏర్పడుతుందండి. అప్పుడు మళ్ళీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటర్ని రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండండి. ఇంకో విషయం అండి, మీరు ఎప్పుడైనా కూడా కూలర్స్ తీసుకునేటప్పుడు కొంచెం ఫ్యాన్స్ చిన్నగా ఉంటాయి కదా, అవి తీసుకున్నారనుకో గాలి అనేది జస్ట్ కొద్ది దూరమే వస్తుంది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. మా దానికైతే ఫ్యాన్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి, కాబట్టి మాకు రూమ్ మొత్తం గాలి అనేది బాగా వస్తుంది. చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఈ ఫ్యాన్ అనేది ఎంత వెడల్పుగా ఉందో. ఇలా ఉండడం వల్ల గాలి అనేది మొత్తం రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. అలా కాకుండా ఫ్యాన్ అనేది చిన్నగా ఉందనుకో గాలి అనేది కొంతవరకే వెళ్తుంది. కాబట్టి మీరు కూలర్స్ ని కొనుక్కునేటప్పుడు ఫ్యాన్ అనేది కొంచెం పెద్దగా ఉండేటట్లే చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, కూలర్స్ కి గడ్డి ఉంటుంది కదండి, అది గ్యాప్ లేకుండా చూసుకోండి. ఏదైనా కొంచెం గ్యాప్ ఉన్నదనుకో గాలి అనేది చల్లగా తోలదు. కాబట్టి ఆ గడ్డ అనేది గ్యాప్ లేకుండా మొత్తం ఉండేటట్లు చూసుకోండి. అప్పుడు గాలి అనేది చల్లగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, మనం కూలర్లో వాటర్ పోస్తూ ఉంటాం కదా, సో వాటర్ పోసినప్పుడు మోటార్ అనేది పూర్తిగా మునుగుండాలండి, లేదంటే మోటార్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఇంకో మెయిన్ థింగ్ అండి, కూలర్ ఆన్ చేసినప్పుడు వాటర్ పోయడం కానీ లేదంటే ఈ పార్ట్స్ తీసేసి వాటర్ పోస్తూ ఉంటారు కదా, అలా చేయడం కానీ అస్సలు చేయకండి. అలా చేయడం వల్ల ఖచ్చితంగా షాక్ కొడుతుంది. నాకైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. సో మీరైతే అలా చేయకండి. ఇంకా ఈ కూలర్ ఆన్ లో ఉన్నప్పుడు పిల్లల మటుకు ఈ కూలర్ దగ్గరికి రానివ్వకండి. పక్కన గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి దగ్గర వాటర్ పోతూ ఉంటాయి కదా, అలా పోతున్నప్పుడు అక్కడ పిల్లలు కానీ టచ్ చేశారనుకో షాక్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పిల్లల్ని కూలర్స్ దగ్గరికి రానివ్వకండి. ఇంకా మీరు ఈ కూలర్లో ఉన్న గడ్డిని ఇయర్లీ వన్స్ అలా మారుస్తూ ఉండండి. అప్పుడు ఇంకా గాలి అనేది చల్లగా తోలుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కూలర్స్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీరు పడుకునే సమయానికి రూమ్ అనేది చల్లగా అవుతుంది. అప్పుడు హాయిగా నిద్రపోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ అండి, మనం ఈ కూలర్స్ని ఆన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సీలింగ్ ఫ్యాన్ అనేది ఆఫ్లో ఉంచుకోవాలి. లేదంటే ఆ సీలింగ్ పైన ఉండే వేడి గాలి మొత్తం మళ్ళీ వచ్చేసి రూమ్ అనేది వేడిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కూలర్స్ ఆన్ చేసుకున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ అనేది ఖచ్చితంగా ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మనకి కూలర్ వల్ల వచ్చే 2 మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే మనం ఈరోజు తెలుసుకున్నాము. ఫస్ట్ది ఏంటంటే, కూలర్ని మీరు యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా విండోస్ పక్కన కానీ లేదంటే విండోస్ బయట కానీ పెట్టినప్పుడు విండోస్ అన్ని ఖచ్చితంగా ఓపెన్లో ఉంచుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మీకు ఆ జిడ్డుతనం అనేది లేకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ వచ్చేసి నీచు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే మీరు ఏ ఒక ఫ్రెష్నెస్ కానీ లేదంటే డెటాల్ కానీ కంఫర్ట్ కానీ ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ ఏ ఒకటి వేస్తూ ఉండండి వాటర్లో. అప్పుడు ఆ నీచు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. మనకు కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. సో ఇవి 2 కదా మనకి మెయిన్ ప్రాబ్లమ్స్. ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది నేను చెప్పాను కదా. సో మీరు కూడా వీటిని పాటించండి, మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉంటాయి. అంతేనండి, నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.